తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. 21% ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి తాజా పీఆర్సీ అమలు కానుందని తెలిపారు. ఫిట్మెంట్ 21% ఇవ్వాలని నిర్ణయించామని, దీనివల్ల ఏడాదికి భారం పడుతుంది. అయినా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగిందని, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన కూడా పెంచుతున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే విపక్షాలు చెప్పాలని, అలా కాకుండా ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం సరికాదని పొన్నం సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని మంత్రి పొన్నం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారు. విజయవంతం చేశారని మంత్రి వారిని కృషి కొనియాడారు. అలాగే 3 నెలల్లో 25 కోట్ల మహిళలు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు కార్మికులు సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ప్రావిడెంట్ ఫండ్ ని గతంలో వాడుకున్నారు. దీంతో ఉద్యోగులు బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ వైపు గా వెళ్తున్నామని మంత్రి చెప్పారు. పాజిటివ్ అప్రోచ్ తోటి ప్రభుత్వం అందుకు 100% సహకరిస్తారు. కాబట్టి ఎక్కడ బస్సులు తగ్గించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రిక్రూట్మెంట్ తో పాటు అంటే పని భారాన్ని ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన స్ట్రీమ్ లైన్ ఎటువంటి చర్యలు చేపట్టాలో నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా రాజు గారు కూడా సత్యనారాయణ ఎండి గారు కూడా మేమందరం కూడా సానుకూలంగా ఆర్టీసీలకు సంబంధించి కొంచెం ఇందులో కూడా అంటే కాకి డ్రెస్ ఉన్న వాళ్ళు కొంచెం సంస్థ కార్యక్రమాలు నడవాలంటే కొంచెం తప్పకుండా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో కూడా డివేట్ కావద్దనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకునే దాంట్లో కూడా అందరి భాగస్వామ్యం కోరుతాను. ఈ యొక్క ఫిట్మెంట్ 16% నుంచి 21% ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఆర్టీసీ సంస్థ